నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సూర్యోస్మి తల్లి. సార్, సూర్య ఉపాసనలోనే ఉన్నారు మీరు. నవగ్రహాలు కూడా డెఫినెట్గా వాటి ఇంపాక్ట్ ప్రతి ఒక్క జీవరాశి మీద కూడా చూపిస్తుంటాయి. సూర్యుడిని ఎలాగా ఖచ్చితంగా గ్రహాల్లోకి వెళ్ళా రారాజుగా సూర్యుడిని ఖచ్చితంగా అభివర్ణిస్తూ ఉంటారు. ఆయన గురించి ప్రత్యేకంగా ఆయన బలోపేతం చేసుకోవటం అంటే ప్రతిరోజు ఆయన కృతజ్ఞతను చెప్పాలి. అయితే మిగతా గ్రహాలు, చంద్రుడు కూడా ప్రత్యక్ష దైవమే. వాళ్ళకు కూడా వీరి ఇరువురికి ఖచ్చితంగా మనం కృతజ్ఞతని ఆవిష్కరించాలి. అయినప్పటికీ ఎంత చేస్తున్నా మన చాట్లో గనక ఒకవేళ వాళ్ళు రాంగ్ ప్లేస్మెంట్స్లో ఉన్నా, లేకపోతే వాళ్ళే ఇబ్బంది ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటే మన పాపకర్మ చేత వాళ్ళని ఎలా బలోపేతం చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సూర్యుడి గురించి అనేక మార్లు మనం మాట్లాడుకున్నాము. చంద్రుడి గురించి చెప్పండి సార్. చంద్రుడిని బలోపేతం చేసుకోవటం ఎలా? ఇక చంద్రుడు బాగోలేకపోతే ఇక అయిపోయింది, సర్వనాశనం కదా జీవితం. ఎందుకంటే మనసే కదా అన్నిటికీ ఆన్సర్ ఎండ్ ఆఫ్ ది డే. అది బాగుంటే హ్యాపీ, అది బాగోకపోతే అంతే. అలాగే సహజ స్థానంలో చంద్రుడి స్థానం కర్కాటకం, ఆయన 4th హౌస్. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4th హౌస్. 4th అంటేనే తల్లి, ఇంకా వాహనాలు, కంఫర్ట్స్, డొమెస్టిక్ లైఫ్. ఎక్కడికి వెళ్ళినా ఈ డొమెస్టిక్ లైఫ్ బాగుండాలి అంటే మన జాతకంలో చంద్రుడు బాగుండాలి. మీ డొమెస్టిక్ లైఫ్ బాగాలేదు అంటే మీ తల్లి ప్రవర్తన బాగాలేదు, లేకపోతే తల్లితో మీకు ఇబ్బందులు ఉన్నాయి, స్త్రీలతో ఇబ్బందులు ఉన్నాయంటే మీ జాతకంలో చంద్రుడు ఎక్కడో ఇబ్బందికరంగా ఉన్నాడు అని అర్థం. దాంట్లో మీ బయోమెట్రిక్ క్లాక్ సరిగా పనిచేయట్లేదు. మీ శరీరంలో వాయుమండల వ్యవస్థ చూడమ్మా ఎంత ఇంటర్లింక్ ఉందో. మన శరీరంలో వాయుమండల వ్యవస్థ. చంద్రుడు ఇంటికి వస్తులోకి ఏ స్థానం? 4. దేనికి అధిపతి? దిశ. దిశ వాయువ్యం. వాయువ్యం, యా కరెక్ట్. ఇక్కడ వెజిటబుల్ థెరపీలో వాయుమండల వ్యవస్థకి అధిపతి చంద్రుడు. మన ఇంట్లో చంద్రస్థానం వాయువ్యం, జలస్థానం. అంటే మన శరీరంలో ఏం చెడిపోతాయి? మనసు చెడిపోయిందంటే జలాలు చెడిపోయినాయి. పౌర్ణమికి అమావాస్యకి ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే సముద్రం ఆటుపోట్లలో వాటర్ రిలేటెడ్. ఈ వాటర్ ఎక్కడ అంటే మన బ్రెయిన్ అంతా కూడా వాటరే కదా. బాడీ అంతా కూడా 90%, 70%, 75% వాటర్ దీని మీద ఆధారపడి ఉంటుంది. మనసు చంచలంగా ఉంటుంది. అందుకని సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మానసిక స్థితి బాగాలేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. పౌర్ణమి అమావాస్యల తిథులు చాలా జాగ్రత్తగా ఉంటారు. బ్యూటిఫుల్. అంత ఇంటెలిజెంట్ అయ్యింది శాస్త్రం సబ్జెక్ట్, అంత బ్యూటిఫుల్. రైట్. ఏం చేయాలి మరి? ఇట్లా బలోపేతం చేసుకోవాలి. ఆల్రెడీ ఉంది రాంగ్ ప్లేస్ లోనే. ఎక్కడెక్కడ చంద్రుడు వీక్ అవుతూ ఉంటాడు? చంద్రుడికి అంటే కుజస్థానాలు అనేటువంటి వృశ్చికం, మేషం కూడా బలహీన స్థానాలే. అలాగే అంటే మిగతా గ్రహాలన్నీ కూడా మిత్రతో వహించిన రవికి దగ్గరగా ఉన్నప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. ఈ ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. చంద్రుడికి ఉచ్చస్థానం వృషభాన్ని తీసుకుంటారు. అలాగే కర్కాటకం స్వక్షేత్రం. అంటే సాధారణంగా ఆయన ఎక్కువ రోజులు ఎక్కువగా స్థిమితంగా ఉండడు, తిరుగుతూ ఉంటాడు కాబట్టి పెద్దగా ఇక్కడ మనం అంటే ఈయన తన కాంతి సూర్యుడి నుంచి తీసుకుంది, రిఫ్లెక్షనే కాబట్టి పెద్దగా ఎక్కువ భయపడిపోక్కర్లేదు. చాలా ఈజీగా ఆయన్ని మనం ప్రసన్నుడిని చేసుకోవచ్చు. ఎలా, ఏం చేయమంటారు చెప్పండి? అంటే దీనికి ప్రథమంగా మనం అంటే అందరం కూడా సాయంత్రం గురించి ఎక్కువ ఆలోచిస్తాం, కానీ సూర్యోదయంలోనే మనం సూర్య ఆరాధన ద్వారా సూర్యకాంతిని పెంచుకోవడం ద్వారా చంద్రుని కూడా చాలా బలోపేతం చేసుకోవచ్చు చాలా ఈజీగా. అలాగే మన ఇళ్లలో వాయు ప్రాంతాలని నీటి స్థానాల కింద ఉంచుకోవటం. అంటే ఎవరికైనా చంద్రుడు బాగాలేదు అన్నప్పుడు ఆ ఇంట్లో నీటి కుండలో నీటిని వేసుకుని వాయువులు పెట్టుకోవటం చాలా విశేషం. అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది అక్కడ వాటర్ కుండ, నీటి కుండను పెట్టుకోవడం. అలాగే వర్షాకాలంలో వర్షాలు పడేటప్పుడు నక్షత్రాలు వస్తున్నాయి కదా, ఆ నక్షత్రాల్లో
చంద్ర నక్షత్రాలు రోహిణి ఈ నక్షత్రాల్లో జలాన్ని పట్టి గాజు సీసాల్లో వేసుకుని, రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాలు. 3 నక్షత్రాలు ఆ వర్షం వచ్చినప్పుడు ఒడిసి పట్టాలి ఆ నీళ్ళని పట్టుకుని ఆ నీటిని గాజు సీసాల్లో వేసుకుని వాయువ్యంలో ఉంచడం. ఓ అప్పుడు చంద్రుడు బలం. చంద్రుడి యొక్క శక్తి ఆ జలంలో అధికంగా ఉంటుంది కాబట్టి. ఎంత పెట్టుకోవాలి వాటర్? దానికి ఏమైనా పరిణామం? ఒక హాఫ్ చిన్న చిన్న బాటిల్స్ అమ్మ గాజు సీసాలు చూసుకుని నీట్గా, అంటే పిల్లలు ఉన్న ఇళ్లలో జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా చంద్రుడికి సంబంధించినటువంటి వెండి వస్తువులని వాయువ్యంలో ఉంచడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీకు వీలైతే ఒక వెండి సింబల్ని చంద్రుడి సింబల్గా చేయించి, వెండిది కానీ అంటే తెల్లగా కనిపించాలి. మీకు అల్యూమినియం కూడా వైట్గా కనిపిస్తుంది కాబట్టి చంద్రుడి సింబల్లో కట్ చేసి వాయువ్యంలో ప్లేస్ చేయటం చంద్రుని యొక్క శక్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కంపల్సరీ పాలని స్వీకరించడం, మిరియాలు వేసుకుని పాలను స్వీకరించడం కూడా చంద్రుడిని బలోపేతం చేసుకోవడానికి. అది వెండి గ్లాసులో పాలను తీసుకోవడం విశేషం. రైట్. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ప్రతి ఒక్కరు ఇంచుమించు దాంతో ఇబ్బంది పడుతున్నారు. అది మందు అవ్వచ్చు, సిగరెట్స్ అవ్వచ్చు, అడిక్షన్స్ అన్నీ. ఈ అడిక్షన్స్కి డెఫినెట్గా మరి మనసు మీదనే కదా, ఆ మనసు అలా చెప్తోంది మనం వెళ్ళి తాగేద్దాము లేకపోతే సిగరెట్ తాగేద్దాము, తద్వారా ఫ్యామిలీస్ నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి కూడా చంద్రుడికి రిలేటెడ్ అయి ఉందా? 100% చంద్రుడు ప్లస్ రాహు ప్రభావం. వాయువ్యాన్ని నైరుతిని వ్యసనాలకి బానిసం చేసేది రాహు. అందుకని వీళ్ళిద్దరిని సంపుటీకరణ చేసుకోవడం. వీళ్ళిద్దరూ సహజంగా మిత్రులే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. చంద్రుని బలోపేతం అంటే మనస్సు ఎప్పుడైతే కొంచెం స్ట్రాంగ్గా ఉందో ఆటోమేటిక్గా మిగతా ఎన్నున్నా అన్ని అవంతరాలు వచ్చినా ప్రలోభాలు వచ్చినా సరే స్థిరంగా నిలబడగలుగుతాం. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెమెడీస్ చేసుకోవడం. చంద్ర ఆరాధన అంటే చంద్రుడికి సంబంధించి అద్భుతమైనటువంటి బీజాక్షరం మనం శనికి ఇచ్చినట్టున్నాం, కుజుడికి ఇచ్చాం, రవికి ఇచ్చాం, రాహు కూడా ఇచ్చాం. ఇప్పుడు చంద్రుడికి ఇవ్వబోతున్నాం. తప్పకుండా అదే నేను ప్లే చేస్తాను. అంతకన్నా ముందు ఈ సిల్వర్ బాల్స్ ని కూడా దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. సిల్వర్ కి కారకుడు అంటే సిల్వర్ బాల్స్ మీరు నా దగ్గర చూస్తూ ఉంటారు, అవేమో రాహుకి సంబంధించి వాడుతూ ఉంటాను నేను. ఈ సిల్వర్ ఆర్నమెంట్స్, సిల్వర్ చైన్స్ వేసుకోవచ్చు. ఆ చంద్రుడి సింబల్ ఉండడం ఉత్తమం, చాలా మంచిది. చంద్రుడికి సంబంధించినటువంటి బీజాక్షరాల్లో శ్రామ్ని ప్రధానంగా తీసుకుంటారు. శ్రామ్, మిల్కీ శ్రామ్ ఉంటుంది కదా, శ్రామ్. ఓం శ్రామ్ శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. తప్పకుండా. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. అద్భుతం. సో ఈ నామాన్ని జపం చేసుకోవచ్చు, వినొచ్చు. ఎన్నిసార్లు చేయాలి సార్ ఇదైతే? 108 ప్రతిరోజు. అయితే ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ అని ఇందాక నేను అన్నాను కాబట్టి వాళ్ళ పిల్లలు ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అయిపోయారు, వాళ్ళు ఎలాగో వినరు మాట, తల్లిదండ్రులు చేసుకోవచ్చా? హ్యాపీగా చేసుకోవచ్చు. భార్య చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చు. ఒక చిన్న శంఖం ఒకటి తీసుకోండి. శంఖం, తెల్లటి శంఖం తీసుకుంటే. దక్షిణావ్రత శంఖమా లేకపోతే ఏది? మనకు మార్కెట్లో ఏం దొరికితే ఒక శంఖం, తెల్లటి శంఖాన్ని తీసుకోండి. దాన్ని శుభ్రంగా గడి పక్కన పెట్టుకోండి. దాంట్లో కొంచెం నీళ్లు వేసి చేతిలో ఆ శంఖాన్ని పట్టుకొని ఈ మంత్రోచ్చారణ చేయడం ద్వారా మీ మనస్ సంకల్పం, శంఖంలో శక్తి ఉందిగా, లోపలికి వెళ్ళి ఈ చంద్రశక్తి లోపలికి వెళ్ళి ఆ నీటిని వాళ్ళతో తాగించడం ద్వారా వాళ్ళ మనస్సు, అంటే వాళ్ళు చేరు మాట వినరు కాబట్టి అది వాళ్ళు స్వీకరించడం ద్వారా మనస్ కంట్రోల్ హ్యాపీగా ఉంటారు. బ్యూటిఫుల్. చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇప్పటికిప్పుడు అడిగాను నేను ఇవాళ పొద్దుటే శంఖనాదాన్ని చాలా ఎక్కువసేపు చేయగలిగా. చిన్న శంఖం మొన్నే కొని తీసుకొచ్చాను, చాలా బాగుంది, నాదం వస్తుంది, చాలా అద్భుతంగా వస్తుంది. వీలైతే ఒకసారి శంఖనాదాన్ని వినిపిద్దాం. చిన్నది ఎంతే ఉంది కానీ అద్భుతం. తీసుకొస్తాం. మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి వింటూ ఉంటే. కంపల్సరీ ప్రతి ఇంట్లో కూడా మనం శంఖాన్ని పూరించాలి, శంఖనాదాన్ని ఇవ్వాలి. అంటే దుష్ట శక్తులు, అసుర శక్తులు సంచరించే సమయంలో శంఖనాదాన్ని చేయడం ద్వారా, ఘంటానాదాన్ని చేయడం ద్వారా అవన్నీ వెళ్ళిపోయి మనం దైవ
మనం చేసే ఆరాధనకి మనకి మనసు లగ్నం అవుతుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా ఇక తెలియజేశారు. మనసు లగ్నం అవుతుంది కదా, శంఖంలో తీర్థం, శంఖంలో వేస్తే ఏదైనా తీర్థం అవుతుంది కదా. అవును అవును ఖచ్చితంగా. రైట్ సార్, అయితే ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకా మిగిలిన గ్రహాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కరు దాంతో అంటే ఇబ్బంది మరి పడేటటువంటి అంటే చాలా మంది అడగొచ్చు, ఇవి వేదంలో ఉన్నాయా పురాణాల్లో ఉన్నాయా అని అడగొచ్చు. అడుగుతారు సార్, ఈ బ్యాచ్ ఒకటి అంటే ఉంది. కొంతమంది అంటే ఆ వేదాలు ఉపనిషత్తులు పుట్టే సమయాన్ని తర్వాత పుట్టినటువంటి కొంతమంది ఉన్నత వ్యక్తులు వాళ్ళ దివ్య దృష్టితో చూసి కొన్ని రెమెడీస్ మనకి లాల్ కితాబ్ లాల్ remedies కితాబ్ అని, రెమెడీస్. అవి అంటే ధర్మానికి దగ్గరగా ఉండి కొన్ని మంత్రాల్ని వాటిని తీసి అనుసంధానం చేశారు, చేశారు. సూక్ష్మాతి సూక్ష్మంగా తయారు చేయడం జరిగింది. పెద్ద పెద్ద శ్లోకాలు అందరం చేయలేంగా, అవును. అందుకని వాటిని కొంచెం క్రోడీకరించి కొన్ని పరిహారాలు, ఇవి ధర్మసమ్మతమే, వేదంలో ఉన్న వాటిని కొన్ని వాటిని కలిపి వాళ్ళు దివ్య దృష్టితో సాధన చేసి ఇవ్వడం జరిగింది. చాలా మంది ఇప్పుడు రమణ మహర్షులు సూర్యోస్మి అని తీయడం జరిగింది. మీరు ఇది ఎక్కడ ఉంది మనం అంటే అవును అది కరెక్ట్. రమణులు ఇచ్చారు, ఆయన చాలా సాధన చేసి అక్కడున్నది ఇక్కడున్నది ఒక్కటే అని అనుసంధానం చేయి. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మంగళుడు అదే కుజుడు గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యోస్మతి. సూర్య